హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే శనివారం కదా! మార్నింగే ఫ్రెష్ అయ్యి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకున్నాను. ఆ తర్వాత అయితే వెజ్ పికిల్ పెడదాము అనేసి కాలీఫ్లవర్‌ని శుభ్రంగా ముక్కలు కోసి దాంట్లో ఉప్పు నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకుని క్లాత్‌పై ఆరబెట్టుకున్నాను. తర్వాత ఒక దోసకాయ, పావు కేజీ క్యారెట్టు, ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకున్నాను. దోసకాయని తొక్క చెక్కనవసరం లేదు. తొక్కతోటే ముక్కలు కొయ్యాలి. ఇంకా వీటిలన్నిటికి అయితే గనక అరసాల్టు ఆవాలండి. సన్న ఆవాలు, చిన్న ఆవాలు అంటారు కదా! దాన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఇదైతే 2 చెంచాలు మెంతులు, 2 చెంచాలు జీలకర్ర వేపుకున్నాను. ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ పెడదాము. ఆవాలని వేపనవసరం లేదు. మెంతులు, జీలకర్ర మాత్రం వేపాలి. వీటిలన్నిటికి అరసాల్డు ఉప్పు, ఒక గ్లాసు నిండా అంటే ఒక పావేమో కారము పడుతుంది. కాలీఫ్లవర్‌ని అయితే కొంచెం నూనె వేసి వేపించుకోవాలి. ఆ పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకకూడదు. కొంచెం వేపితే చాలు. నిమ్మరసం వేయాలి. ఆ తర్వాత అన్నీ కలిపేసి ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేశాను. ఇలా కలిపినప్పుడు ఒక పావు కేజీకి ఎల్లుల్లిపాయలు మాత్రం దంచి వేశాను. పెద్ద పాయలు అయితే ఒక 5 వేసుకోవచ్చు. ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. అందుకని నేను ఒక పావు కేజీ వేశాను. ఒక కేజీ నూనె పట్టింది. ఇవన్నీ కలిపితే పికిల్ అయితే ఇలా వచ్చింది. రెడ్‌గా భలే బాగుంది కదా! దోసకాయని ఎప్పుడు కూర వండుకున్న పచ్చళ్ళలో వేసినా ఇలా గింజలు వస్తాయి కదా! ఇవి మాత్రం అస్సలు పడేయవద్దు. దీంట్లో కిడ్నీ ఇన్ఫెక్షన్లు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాటికి చాలా బాగా తగ్గుతుంది. అలా తినేయండి. లేదంటే జ్యూస్‌లాగా మిక్సీలో వేసుకోండి. ఇంకా పికిల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మా మనవడికి ఒంట్లో బాలేదని హాస్పిటల్‌కి అయితే వెళ్ళాం. వాళ్ళైతే టెస్టులు రాశారు. ఆ టెస్టులు వచ్చే లోపల ఇలా మాల్‌కైతే వెళ్ళాం. సీఎంఆర్ మాల్‌కి. అక్కడైతే పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. దాన్ని తింటూ 3 గంటల వరకు వెయిట్ చేసాము. ఇదంతా సీఎంఆర్ మాల్. ఆ తర్వాత ఇది రామచంద్ర హోటలు. ఇక్కడ మా మనవరాలు దోస తింటానంటే ఇక్కడికొచ్చాం. ఇది బఫే టైపు హోటల్ అండి. ఎవరికేం కావాలో మనమే వడ్డించుకోవాలి. దానికి తగ్గ బిల్లేస్తారు. ఇది బఫే హోటలు. ఇంకా నిన్న సాయంత్రం అయితే స్వామివారికి దీపాలు పెట్టడానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అక్కడైతే స్వామివారిని, అమ్మవారిని, ఆండాళ్ళ అమ్మవారిని దర్శించుకున్నాము. ఇంకా కార్తీక మాసం అయిపోవస్తుంది కదా! ఈ కొన్ని రోజులు భలే జరిగిపోయినాయండి. చాలా సంతోషంగాను. రోజు దీపాలు పెట్టాము, పూజలు గుడికి వెళ్ళాము. చాలా సంతోషంగా గడిచినాయి. ఇక్కడైతే మహాలక్ష్మి అమ్మవారు తులసిమాల వేసాము. తర్వాత గోదాదేవికి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇదైతే నిమ్మరసం మిగిలిందని ఎండబెట్టుకున్నాను. ఒక్క మామిడికాయ ఉంటే ముగ్గిపోతుందని దీన్ని కూడా పీల్ చేసి ఎండబెట్టుకున్నాను. తురిమేశాను తురిమిన దాన్ని. ఇక్కడైతే మొన్న ఒక అమ్మవారు వచ్చి ఇక్కడ పూజలు చేయించారు రామాలయం దగ్గర ఏకాదశి నాడు. ఇదంతా వీడియో పంపించారు. తులసి వనంలాగా అందరు తులసి చెట్లు తీసుకొచ్చి ఇక్కడైతే పూజ చేశారు. ఎవరు కూర్చున్న చోట తులసి పెట్టుకుని అందరూ పూజ చేశారు. ఇదైతే భలే బాగుంది కదా! ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడింది. అందరు తులసి కోటలు ఇలా లైన్‌గా కూర్చుని ఆ కృష్ణుడు వచ్చినట్టుగానేమో పాదాలు వేసి చాలా మహాద్భుతంగా చేశారు ఆ పూజనైతే. చాలా ఆనందం కలిగింది. ఇదైతే అనూస్ కలెక్షన్స్ వారి డ్రెస్సులు చూద్దాం రండి. ఇంక ఇదేనండి. బాయ్ అండి.